शलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपकदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्री राधा कृष्ण पादान् सहगण ललिता श्री विशाखान्वितांश्च। हे कृष्ण करुणा सिंधु दीनबंधो जगत्पते गोपेश गोपिका कांता राधा कांता नमोस्तुते। तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। नमो विष्णुपादाय कृष्ण पृष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनिते नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादे पाश्चात्यदेशतारिणे मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवं श्रीगुरों नयनतारिणं कृष्णचैतन्यं ईश्वरम्। ఆడియో బ్రేక్ అవుతుంది. ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नश्चक्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भगवत्युत्तमश्लोके भक्तिर्भवति नैष्ठिके। कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नंदगोपकुमाराय गोविंदाय नमो नमः। వాయిస్ బెటర్ అండి ఇప్పుడు? బెటర్. ఓకే. ద్వితీయ స్కందంలో ఉన్నామండి. ద్వితీయ స్కందంలో ప్రథమ స్కందంలో చివరిగా పరీక్షిత్ అడిగిన ప్రశ్నలకి సమాధానం ఫస్ట్ 10 శ్లోకాల్లోనే చెప్పేశారు సుఖదేవోస్వామి. మానవుడు సహజంగా చేయాల్సింది ఏంటి, ఇన్ జనరల్ చేయాల్సింది ఏంటి, స్పెషల్లీ మరణాసన్న టైంలో ఏం చేయాలి. సో ఏం చేయాలి? రెండిటికి ఒకటే ఆన్సర్. ఏమిటి ఆన్సర్? భగవాన్ నామస్మరణ చేసి 3 శ్రోతవ్య, కీర్తితవ్య, స్మర్తవ్య, ఈ 3. ఓకే. సో శ్రోతవ్య అంటే భగవంతుడి గురించి వినడం. అయితే ఏం వినాలి భగవంతుడి గురించి? కీర్తనం. ఏం చేయాలి కీర్తనం? స్మరణం. ఏమని ఆలోచించాలి? ఓకే. కృష్ణ. ఏం ఆలోచించాలి అంటే భగవంతుడి గురించి మనకు తెలియాలి. సో ఏం తెలుసుకోవచ్చు భగవంతుడి గురించి? భగవంతుడి యొక్క ప్రత్యేక అనుగ్రహం వల్ల మనకి శాస్త్రాలు ఇవ్వబడ్డాయి. భగవంతుడి యొక్క కరుణ అది. మనకి శాస్త్రం అనేది ఒకటి ఇచ్చారు అంటే భగవంతుడి యొక్క కరుణ మన మీద. ఎలా తెలుస్తుంది మనకి? తెలుసుకుంటే అతని దగ్గరికి వెళ్తాం, కానీ అతని గురించి తెలియాలి అంటే శాస్త్రం చెప్పాలి. సో శాస్త్రాలు ఏమేంటున్నాయి? భగవంతుడి యొక్క నామ రూప గుణ లీల. భగవంతుడి యొక్క నామం గురించి వినడం కానీ, కీర్తన చేయడం కానీ, స్మరణం కానీ. ఓకే. నామ మహిమ, నామ యొక్క శక్తి, అలాగే భగవంతుడి యొక్క రూపం. స్పెషల్లీ ధ్యానం చేయాలి అంటే ప్రతి ఒక్కరు ధ్యానం చేయాలి. యాక్చువల్లీ ప్రతి ఒక్కరు ఆల్రెడీ ధ్యానం చేస్తున్నారు, అవునా కదా? ధ్యానం అంటే ఏంటండి? రిపీటెడ్ గా, అంటే మళ్ళీ మళ్ళీ దాని గురించి ఆలోచించడం అనేది ధ్యానం. ధ్యానానికి ఒక వస్తువు ఉండాలి, దాని గురించి ధ్యానం చేస్తాం కదా. ధ్యానం అనగానే దేని గురించి ధ్యానం అని వస్తుంది. మనందరం కూడా ధ్యానం చేస్తున్నాం. నవవిధ భక్తి మార్గాలు అంటారు కదా మేడం. ధ్యానం కరెక్ట్. శ్రవణం, కీర్తనం, స్మరణం, విష్ణు
విష్ణు స్మరణం, పాద సేవనం, అవన్నీ నవవిధ భక్తులు, కరెక్ట్. సో వీటన్నిటిలో కూడా 3 స్టార్టింగ్: శ్రోతవ్య, కీర్తితవ్య, స్మర్తవ్య. శ్రవణం, కీర్తనం, స్మరణం. ఓకే. సో ఈ ధ్యానం అనేది ఎవరి గురించి? స్మరణం అంటే ఎవరి గురించి? ఎవరి గురించి అయితే వింటున్నా, ఎవరి గురించి అయితే మాట్లాడతామో అదే మనం ధ్యానం చేస్తాం. కరెక్టే కదా? మనం దేని గురించి వింటున్నాం, మన కళ్ళు మూసుకోగానే అదే గుర్తుకొస్తుంది. ఎవరో ఏదో కథ చెప్పారు, అదే గుర్తుకొస్తుంది. ఎవరో భాగవతం చెప్పారు, కళ్ళు మూసుకుంటే అదే గుర్తొస్తుంది. సో ఈ శ్రవణం అనేది అన్నిటికంటే ఫస్ట్ మెట్టు. ఏం వింటున్నాం? చాలా మంది అనుకుంటాం చాలా సాత్వికంగా వింటున్నాము, అయినా కూడా నాకు లోపల అలజడి. ఎందుకు అంటే ఇదొక్కటే కాదు ఇంద్రియం, అన్ని ఇంద్రియాలు యాక్టివ్గా ఉన్నాయి. ఏ గుర్రము తక్కువైంది కాదు. 5 గుర్రాలు నడుపుతున్నాయి కదా, ఒక్కొక్కటి చాలా పవర్ఫుల్ అండి. నోరే కాదు, కళ్ళే కాదు, చెవులే కాదు, అన్ని జెట్ స్పీడ్ లో వెళ్తున్నాయి. గుర్రం అంటే తెలుసా మనకి, సైన్స్ లో కూడా ప్రతిదానికి యూనిట్స్ ఉంటాయి. డిస్టెన్స్ అయితే ఇన్ని కిలోమీటర్లు ఉంటాయి. అలా వేగానికి ఏమంటారు తెలుసా? హార్స్ పవర్ అంటారు. ఒక మెషిన్ ఎంత హార్స్ పవర్ అంటే ఎంత వేగంతో తిరుగుతుంది. ఎందుకంటే గుర్రం అన్నిటికంటే చాలా వేగం. అందుకనే ఈ 5 ఇంద్రియాలు కూడా గుర్రాలతో పోల్చారు. ఒక్క గుర్రం, కృష్ణుడు చెప్పాడు, ఒక్క ఇంద్రియం నేను పక్కకి లాకిన, పవర్ఫుల్ అయిపోయినా చాలు, మొత్తం శరీరం అటు పక్కకి వెళ్ళిపోతుంది. సో అన్ని ఇంద్రియాల ద్వారా మనం ఏం చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. సో నామ, అలాగే రూపం, ధ్యానం అనగానే దానికి ఒక దేని గురించి అన్నదాన్ని ఆశ్రయము అన్నారు. దేన్ని ఆశ్రయించి మనం ధ్యానం చేస్తున్నాం అంటే, నేను కూర్చొని ధ్యానం అనగానే దేని మీద నేను నా ధ్యాస ఉంచాను కంటిన్యూస్ గా, దాన్ని ఆశ్రయము అన్నారు. ఓకే. మనం ఫస్ట్ 2 చాప్టర్స్ లో ఏం చూసాం? ధ్యాన యోగ పద్ధతి చూస్తున్నాం. ధ్యాన యోగంలో ఒక యోగి ధారణ సమయంలో, ఓకే, అలాగే ధారణ అన్నా కూడా ధ్యానమే. ధ్యానంకి ధారణకి తేడా ఏంటండి? ధ్యానం అంటే తీవ్రమైన ధారణ, తీవ్రంగా టోటల్ ఫోకస్. సో ధారణలో దేన్ని ఆశ్రయించి? మనందరం కూడా ఆశ్రయించి ఉన్నాం. అయితే మనందరం కూడా భౌతికత్వాన్ని ఆశ్రయించి దాని మీద ధ్యానం చేస్తున్నాం. ఆలోచించకుండా ఎవరైనా ఒక్కసారైనా ఉన్నారా అండి? ఏం ఆలోచించకుండా? మనసు ఉంది అంటే అది ఆలోచిస్తూనే ఉంటుంది. ఏం ఆలోచిస్తుంది? ఏం విన్నాం, ఏం చూసాం, ఏం కోరికలు ఉన్నాయి. సో అందరం ధ్యానం చేస్తున్నాం, కానీ దేని మీద ధ్యానం చేస్తున్నాం అనేది అక్కడ యాక్చువల్లీ వచ్చిన చిక్కు అక్కడ వచ్చింది. సో మనందరికీ కూడా ధ్యానం వచ్చు. నాకు రాదండి ధ్యానం చేయడం, అందరికీ వచ్చు. దేని మీద ధ్యానం చేయడం? మనం చెప్పాం అనుకో, నాకు భగవంతుడి మీద ధ్యానం చేయడం రాదండి అంటే ఒప్పుకోవచ్చు. అంతేగాని నాకు ధ్యానం చేయడం రాదు అనేది తప్పు. ప్రతి ఒక్కళ్ళు కంటిన్యూస్ గా వాళ్ళకి దేని మీద అయితే రాగం ఉందో, అనురాగం ఉందో, దాని మీద ధ్యానం జరుగుతూనే ఉంది. సో ఆ ఆశ్రయం, ధారణ ఆశ్రయాన్ని మనం మార్చాలి. ఓకే. సో ఒక యోగి పవిత్రీకరణ కోసం యమ, నియమ, ఆసన, ప్రాణాయామాలు చేశాక కోరికలు ఇంకా ఉన్నప్పుడు, ఇంకా భగవంతుడి మీద దృష్టి రాలేదు, లేదా నేను భగవంతుడిని ఇంకా నేను తీసుకురావట్లేదు పిక్చర్లో అన్నప్పుడు, భగవంతుడి యొక్క విరాట్ రూపాన్ని ఆశ్రయం కింద తీసుకుని, విరాట్ రూపం అంటే మొత్తం విశ్వమంతా ఆధారం ఆ భగవంతుడే అని అర్థం అవ్వంగా 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 దాని మీద ధారణ చేయంగా మెల్లిగా అప్పుడు కోరికలు ఉన్నాయా లేవా, కోరికలు శుద్ధ అయితే ధ్యానానికి వెళ్ళిపోవచ్చు. ఎవరి భగవంతుడు? నిజంగా అతనికి రూపమే లేదా, ఉత్తి అన్ని కాళ్ళు, అన్ని మొహాలు, అన్ని పళ్ళైనా ఇదా భగవంతుడు? లేదా అతనికి ఒక రూపం ఉందా, ఒక చోటు ఉన్నారా అనగానే మనకి యోగికి పరమాత్మ అనేది ఇవ్వబడింది. శంకు చక్ర గదార పద్మ రూప ధారణి ఉన్న మహావిష్ణు పరమాత్మ రూపంలో ప్రతి ఒక్క హృదయంలో ఉన్నాడు కదా. అప్పుడు అతని మీద ధ్యానం చేశాక ధ్యాన సమాధి స్థితికి వెళ్ళిపోయి అతడు షట్చక్ర యోగా విధంతో బయటకి వెళ్ళిపోవచ్చు. ఎప్పుడైతే కోరికలు ఇంకా శుద్ధి అవ్వలేదో అప్పుడు ఒక్కొక్క లోకం కోరికలు తీర్చుకుంటూ ఈ 2 పద్ధతులు మనం ఫస్ట్ 2 చాప్టర్స్ లో చూసాం కదా. 3వ చాప్టర్ కూడా యాక్చువల్లీ 3వ చాప్టర్ గుర్తుందండి మీకు? ఎవరెవరికి ఏ కోరిక ఉంటే ఆ దేవతని, ఏ దేవతని పూజ చేయాలి అని ఇచ్చాడు.
మరి ఈ లిస్ట్ చాలా ఇంపార్టెంట్ కదా, షేర్ చేయమంటారా? చేయనా అండి? ఎవరికి ఏ కోరిక ఉంటే ఇక్కడే మనం పప్పులో కాలు వేసేస్తుంటాం. ఒక పక్క కోరికలు పక్కకు తోసేయండి ఉంటుంది, మళ్ళీ ఏ కోరిక ఏ దేవత అంటే కొంచెం మళ్ళీ టెంప్టింగ్ గా ఉంటుందేమో కదా. అంతే, ఇక్కడే పప్పులో కాలేసేస్తాం. మళ్ళీ లిస్ట్ రాగానే మనకు కావాల్సిన కోరిక ఎక్కడ అని అది వెతికేసుకుంటాం. ఓకే, సో ఏ కోరికకి ఏమేమి కావాలి అన్నదే కర్మకాండ. ఇక్కడ అన్ని పద్ధతులు మాట్లాడుతున్నాడు సుఖదేవ్ గోస్వామి. ఎందుకంటే ఇప్పుడు చూడండి, భాగవతంలోనే ఇచ్చారు ఈ కోరిక ఈ దేవుడు, మీరు ఎలా అండి అది తప్పు అంటారు అని మీరు అనొచ్చు. నేను భాగవతం ఫాలో అవుతున్నాను, మీరు భాగవతం ఫాలో అవుతున్నారు, మీరు నచ్చింది ఫాలో అవుతున్నారు, నాకు నేను నచ్చింది ఫాలో అవుతున్నాను. కరెక్ట్ ఆర్గ్యుమెంటే కదండి. నేను భాగవతంలో ఒక శ్లోకం ఉంది, నాకు ధనం కావాలి అంటే కుబేరుని ప్రార్థించాలి అని ఒక శ్లోకం ఉంది. నేను భాగవతాన్నే నమ్ముకున్నాను కాబట్టి నేను కుబేరుని పూజ చేస్తాను. సో అక్కడ ఎందుకు ఇవన్నీ మాట్లాడుతున్నారంటే, అక్కడ పరీక్షితుకు చెప్తున్నప్పుడు అనేక మంది యోగులు సాధకులు అక్కడ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇలాగే శాస్త్రంలో మాకు నచ్చింది అని ఒక్కొక్క ఇదిని వాళ్ళు పాటిస్తూ వచ్చారు. సో వాళ్ళందరి డౌట్స్ కూడా క్లియర్ చేయడం కోసం సుఖదేవ్ గోస్వామి అన్ని పద్ధతుల గురించి చెప్పి, కానీ అని ఒక కామా పెట్టి ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఫుల్ స్టాప్ పెడుతున్నారు. ఏంటది? అదే మనం లాస్ట్ లో చూసాం కదా శ్లోకం, 8వ శ్లోకం అండి, 10వ శ్లోకం, 3వ అధ్యాయంలో 10వ శ్లోకం. అకామ సర్వకామో వా మోక్షకామ ఉదారధి తీవ్రేణ భక్తి యోగేన యజేత పురుషం పరం. అకామ ఏ కోరిక లేకపోయినా, సర్వకామ అన్ని కోరికలున్నా, మోక్షకామ మోక్షం కావాలన్నా ఏం చేయాలి? తీవ్రేణ భక్తి యోగేన యజేత అంటే ప్రార్థించాలి. ఎవరిని? పరమ పురుషుణ్ణి ప్రార్థించాలి. సో కర్మకాండని అసలు పక్కన పెట్టేస్తున్నాడు. మనందరం కూడా ఈ కర్మకాండలో బాగా చిక్కుకుని ఉన్నాము. హృదయ పరివర్తనం అనేది జరగట్లేదు. వింటున్నాం మైండ్ లోపల చేంజెస్ రావట్లేదు. ఏం రావాలి? హృదయ గ్రంథి, ఆ ముడులన్నీ కూడా విప్పబడాలి. కొన్ని ముడులు అసలు విప్పబడవు. ఇంకా కృష్ణుడు చెప్తున్నాడు 15వ అధ్యాయంలో భగవద్గీతలో చెప్తున్నాడు, అశంగ శస్త్రేణ దృఢేన చిత్వా. ఆ శస్త్రం తీసుకో, ఖడ్గం తీసుకో, ఆ అజ్ఞానం అనే ముళ్ళని కట్ చేసేసే, ఒక విప్పడానికి కూడా ప్రయత్నించక కట్ చేసి. సో ఈ హృదయ పరివర్తన ఎప్పుడు జరుగుతుంది అంటే కేవలము భక్తి ద్వారానే అది సాధ్యమవుతుంది. మిగతా మార్గాల్లో కూడా సాధ్యమవుతుంది, కానీ భక్తి మార్గం అన్నిటికంటే కూడా మనం చేయదగ్గది సులువైన మార్గం. అన్నిటిలో అన్ని పద్ధతుల్లో కంపేర్ చేస్తే అది సులువైన మార్గం. సో ఇవన్నీ ఏం చెప్పేశాడు? అకామ సర్వకామేవా అని చెప్పి. అయితే ఈ భక్తి ఎలా వస్తుంది? 11వ శ్లోకం కూడా చాలా ఇంపార్టెంట్. పూర్ణ పురుషోత్తముడగు భగవానుని యందు అయత్నకృతమగు ఆకర్షణ అచంచలముగా స్థిరమగుట అనేది అత్యున్నత పూర్ణ వరదానమును వివిధ దేవతార్చకులు శుద్ధ భక్తుని సాంగత్యము ద్వారానే పొందగలరు. అంటే ఇక్కడ ఒకటి కర్మకాండ. కర్మకాండ అంటే ఏంటి? అదే ఏ కోరిక కావాలంటే ఏ దేవతని ప్రార్థించాలి. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు? వివిధ దేవతార్చకులు భగవంతుడి యందు ఆకర్షణ రావాలి అంటే ఏం చేయాలి మరి? అది కేవలము ఒక శుద్ధ భక్తుని సాంగత్యంలోనే సాధ్యమవుతుంది. సో అన్నీ చెప్పాడు, డీటెయిల్స్ అన్నీ ఇచ్చాడు. ఈ కోరిక, ఇది, ఈ దేవుడు, ఈ దేవుడు, ఈ దేవుడు, ఈ దేవుడు, శత్రువుల్ని జయించాలి అంటే ఏ దేవుడు, అన్ని కోరికలు, ఫలానా కర్మకాండ అంతా చెప్పేసి పరమ పురుషుణ్ణి ప్రార్థించాలి. ఎందుకు? పరమ పురుషుణ్ణి ప్రార్థించకపోతే ఒక్క పరమ పురుషుడు ఇచ్చే గిఫ్టే పర్మనెంట్ గా ఉంటుంది, వరం.
మిగతా అన్య దేవతలు ఇచ్చిన ఏ వరమైనా సరే అది మన నుంచి తీసేసుకోబడుతుంది. ఎంత గట్టిగా పట్టు కూర్చున్న ఆ వరాలన్నీ సమయం వచ్చినప్పుడు మొత్తం తీసేసుకోబడుతుంది. ఇంకా నేను ఆయుష్ పెంచుకుంటాను దేవతలంతా అంటే అసలు దేవతలు కూడా ఆయుష్ అనేది ఉంది. సో వాళ్ళే పర్మనెంట్ కానప్పుడు వాళ్ళు ఇచ్చిన వరాలు ఏవి కూడా చాలా చాలా టెంపరీ. సో ఈ తాత్కాలికత్వం కోసం మనం చాలాసార్లు మనం చేస్తుంటాం కదండి. ఏముంది అరగంట ఓర్చుకుంటే మనం తర్వాత అంతా సుఖమే అన్నాం అనుకోండి, అరగంట ఓర్చుకుంటాం లేదా ఓర్చుకుంటాం. నేను అరగంట కూడా కాంప్రమైజ్ అవుదామంటే మూర్ఖత్వం కదా. ఒక పెద్ద 24 గంటల ప్రయాణం ఉంది, ఓకే, ఎక్కడో ఒక చోట ఇరుక్కుని కూర్చోవచ్చు, కానీ ఒక్క అరగంట వెయిట్ చేస్తే వీడు దిగిపోతాడు, ఆ సీట్ మనకు వస్తుంది అనుకున్నప్పుడు ఏం చేస్తాం మనం? అరగంట ఓర్చుకుంటాం. ఎందుకు? ఈ టెంపరీ సుఖం మనకి ప్రతి ఒక్కరికి ఇది ఉంది, కానీ ఎక్కడ అప్లై చేయాలి అని తెలియకపోవడంతో ప్రాబ్లం వస్తుంది. ఇక్కడే మనకి గురువు సాధన శాస్త్రం మనకి సహాయపడతారు. సో కేవలం శుద్ధ భక్తుని సాంగత్యం ద్వారానే. ఒకసారి నేను ఇక్కడ భాష్యం చదువుతాను. తొలి దేవతకు బ్రహ్మదేవుని నుండి సూక్ష్మమగు చీమ వరకు గల భౌతిక సృష్టి అందలి సకల జీవులు భౌతిక ప్రకృతి నియమముచే బద్ధులై ఉన్నారు. జీవుడు తన శుద్ధ స్థితిలో తాను భగవానుని అంశ అనేది విషయమును ఎరిగి ఉండును, కానీ భౌతిక శక్తిపై ఆధిపత్యము చెలాయించవలననేది కోరిక కారణముగా అతడు భౌతిక జగమున త్రోయబడినప్పుడు ప్రకృతి త్రిగుణములచే బద్ధుడై అత్యున్నత లాభము కొరకు తీవ్ర సంఘర్షణ సలుపును. ఈ జీవన సంఘర్షణ అనున్నది భౌతిక భోగలాలసతో మాయాజాలమును అనుసరించుట వంటిది. ఈ అధ్యాయంలో గడిచిన శ్లోకములందు వర్ణింపబడినట్లుగా వివిధ దేవతార్చనము ద్వారా గాని లేదా భగవత్ సహాయము లేకుండా నవీన విజ్ఞాన శాస్త్ర పురోగతి ద్వారా గాని భౌతిక భోగము కొరకై చేయు ప్రణాళికలన్నీయును కేవలము భ్రాంతి మాత్రమే. ఏలైనా అట్టి ఆనంద ప్రణాళికలు ఉన్నప్పటికీ భౌతిక సృష్టి అందున్న బద్ధజీవుడు జన్మము మృత్యువు జర వ్యాధి అనేది జీవిత సమస్యలను పరిష్కరించుకొనజాలకున్నాడు. విశ్వ చరిత్ర అటువంటి ప్రణాళికాదారులతోనే నిండి ఉన్నది. ఎవరు ఏ గురించి ఏ వరాలు కోరినా మీకు ఇన్ని లిస్ట్ ఉందే, కానీ మృత్యువును జయించాలి అంటే పర్మనెంట్గా ఎప్పటికీ ఆ లిస్ట్లో అది లేదు, కర్మకాండ లిస్ట్లో అది లేదు. ఓకే, జన్మ మృత్యు చక్రం నుంచి బయటకు రావాలి అంటే ఏ ఇహదేవతని ప్రార్థించాలి అనేది లేదు. కానీ అసలు సమస్య ఏంటి? అందరికీ ఉన్న అసలు సమస్య జన్మ మృత్యు జరగడం. సో మన ఆ ప్రాబ్లం కోసం వెతుక్కోకుండా లిస్ట్ రాగానే మన చిన్న చిన్న కోరికల దగ్గర జన్మ మృత్యు జరా వ్యాధి చక్రం నుంచి బయటపడేయాలి అంటే కేవలము పూర్ణ పురుషోత్తముడైన భగవంతుడికే అది సాధ్యం. సో ఆ భగవంతుడి యందు రక్తి రావాలి, అటాచ్మెంట్ రావాలి అంటే శుద్ధ భక్తుని సాంగత్యం మాత్రమే దానికి దారి, మార్గం. ఓకే, భక్తులు దేవతలకైనా సరే నారద ముని లాంటి వాళ్ళ సాంగత్యం దొరికినప్పుడే వాళ్ళు భగవంతుడి యొక్క ఎందుకు భక్తి కలుగుతుంది. ఎందుకంటే అసలు దేవతలకి ఇంకా కష్టం, మనకన్నా కొంచెం కష్టాలు ఉన్నాయి కాబట్టి అకామ సర్వకామవ చెప్పాడు, సో నేను తీవ్ర పరమ పురుషుడిని నేను ప్రార్థిస్తాను అనుకుంటా. ఓకే, దేవతలకి అసలు ప్రాబ్లమ్సే లేవు, అంటే ఎప్పుడో కానీ రావాలి. ప్రతిరోజు హిరణ్యకశిపుడు రాడు, ఎప్పుడో ఒకసారి హిరణ్యకశిపుడు దండెత్తి వస్తాడు కదా, రావణాసురుడు దండెత్తి వస్తాడు. సో వాళ్ళకి నార్మల్గా చూస్తే ఈ జన్మ మృత్యు జర మృత్యు కూడా అమృతం తాగారు కాబట్టి అనేక సంవత్సరాలు ఉంటారు. సో వాళ్ళకి భయం లేదు. సో భయం లేనప్పుడు భగవంతుని మీద ఆకర్షణ ఎలా వస్తుంది? భక్తుని సాంగత్యం వల్ల. సో అందుకని నారదముని త్రిలోకాలు పాపం అతనికి ఇదే పని. నారదునికి ఏంటండి పని? అందరినీ భగవంతుడి వైపుకి మళ్ళించడమే నారదుల వారికి ఉన్న
అతి గొప్ప సేవ. సో దేవతల లాంటి వాళ్ళకైనా సరే శుద్ధ భక్తుని యొక్క సాంగత్యం ద్వారానే అది పూర్ణ పురుషోత్తముడి యందు అనురాగం అనేది సంభవిస్తుంది. 12వ శ్లోకం. దేవదేవుడకు శ్రీహరికి సంబంధించిన దివ్య జ్ఞానము భౌతిక గుణముల తరంగములను సుడిగుండములను పూర్తిగా నిలిపివేయనట్టు జ్ఞానమై ఉన్నది. అట్టి జ్ఞానము భౌతికాసక్తి నుండి విడివడి ఉన్నందున ఆత్మ సంతుష్టికరమును మరియు దివ్యమై ఉన్నందున ప్రామాణికులచే ఆమోదింపబడినదిను అయి ఉన్నది. అట్టి ఎడ ఎవడు దాని ముందు ఆకర్షితుడు కాకుండును. బుక్స్ ఉన్నవాళ్ళు, బుక్స్ అందరి దగ్గర ఉన్నాయి కదండి. 2వ స్కందం శ్లోకం అర్థమవుతుంది ఎవరికైనా? అనిత. సో ఈ చాప్టర్ పేరేంటి? హృదయ పరివర్తనము. సో హృదయ పరివర్తన ఎలా జరుగుతుంది ఈ శ్లోకంలో చెప్తున్నారు. ఓకే, భౌతిక గుణముల తరంగములు సుడిగుండములు. మనం ఈ రెండిట్లో ఇరుక్కుని ఉన్నాం. భౌతిక తరంగాలు, అలలు. మనం మొన్న చెప్పుకున్నాం కదా క్లాస్ లో, అలలు అనేవి వస్తూనే ఉంటాయి, వాటికి అలసటే లేదు. అలల్ని దేంతో పోల్చారు? మన యొక్క కోరికలు. అలసిపోం అసలు. కోరి 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 అలసిపోతున్నాం, అలసిపోవట్లేదు అసలు. వస్తూనే ఉన్నాయి అనంత ప్రవాహం. అదేదో పూర్వకాల ఒక పాట ఉండేదండి, పిడికిలి మించని హృదయంలో కడలిని మించిన ఆశలు దాచింది. కడలి అంటే సముద్రానికి మించిన ఆశలు పిడికిలంత ఉన్న హృదయంలో పెట్టడానికి ప్రయత్నిస్తున్నాం. అలాగే ఇంకొకటి ఎగ్జాంపుల్ ఇక్కడ ఏంటి ఇచ్చారు? సుడిగుండం. సుడిగుండంలో నుంచి తప్పించుకునేవాడు ఎవడు లేడు. అంటే మహా గజ ఈతగాడు, ఇంకా మహాశక్తో లేదా బయట నుంచి సహాయం అందితే తప్ప సుడిగుండం నుంచి బయటపడడం అనేది సాధ్యం కాదు. సో ఈ రెండింటి నుంచి బయటపడాలి అంటే దేవదేవుడైన భగవంతుడి గురించి, అంటే ఆదిదేవుడు, పరమ పురుషుడు, భగవంతుడు, విష్ణుమూర్తులు, కృష్ణుడు, వీళ్ళ యొక్క ఆ భగవంతుడి యొక్క సంబంధించిన జ్ఞానం ఏం చేస్తుంది? భౌతిక గుణముల తరంగములను సుడిగుండములను పూర్తిగా నిలిపివేయునట్టు జ్ఞానమై ఉన్నది. అట్టి జ్ఞానము ఏం చేస్తుంది? భౌతిక ఆసక్తి నుండి విడివడి ఉన్నందున ఆత్మ సంతుష్టికరము. అంటే ఈ జ్ఞానం, భగవంతుడి గురించి ఉన్న జ్ఞానం పూర్తిగా దివ్యమైంది కాబట్టి, మీకు చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. ఈ పుస్తకం భౌతికమా ఆధ్యాత్మికమా అండి? పెన్ భౌతికమా ఆధ్యాత్మికమా? భౌతికం. భౌతికం కదా. పుస్తకం భౌతికం. భౌతికం. సో మన జ్ఞానం మనకి ఎక్కడి నుంచి వస్తుంది? పుస్తకం నుంచి వస్తుంది. ఇప్పుడు నేను చదువుతున్నాను. ఓకే, సో ఒక భౌతిక వస్తువు మనల్ని ఆధ్యాత్మికత్వం వైపుకి ఎలా తీసుకెళ్ళగలుగుతుంది? సాధ్యమా? సాధ్యం కాదు కదా. మనం కాన్సన్ట్రేట్ చేయాలి. ఏం చేసినా ఇది భౌతిక వస్తువు కదా. ఈ పెన్ను నన్ను, ఇది పెన్ భౌతికత్వం, ఇది నన్ను ఆధ్యాత్మికత్వం వైపుకి తీసుకెళ్ళగలదా? గురువులను ఆశ్రయిస్తే మాతాజీ, త్రూ గురువు వెళ్తే, ఓకే, వెరీ గుడ్. అంటే మనకి ఒక మధ్యలో భౌతికత్వానికి ఆధ్యాత్మికత్వానికి మధ్యలో ఒక బ్రిడ్జ్ కావాలి. కరెక్ట్? ఆవిడ చెప్పినట్టు గురువు. అయితే గురువు ఎలాగనేది నేను చెప్తాను. సో ఇదే పుస్తకం భౌతికం, కానీ ఇది ఆధ్యాత్మిక పుస్తకం. నేను మీకు మన ఎగ్జాంపుల్ చెప్పాను. కృష్ణ సౌండ్ అనేది, శబ్దం అనేది భౌతికం. నేను టప్ 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 సౌండ్ చేసినా అది శబ్దమే. కృష్ణ అనేది శబ్దమే. ఈ రెండు భౌతికాలే. కానీ ఎప్పుడైతే భగవంతుడి పేరు ఆ శబ్దానికి జోడించామో అది ఆధ్యాత్మికత్వం అయిపోయింది. అంటే దానికి రెండు కనెక్షన్లు ఉన్నాయి. ఇటు అది భౌతిక రూపం, కానీ ఆధ్యాత్మిక టచ్ ఉంది. మీకు అర్థమవుతుందా? మధ్యలో బ్రిడ్జ్. సో జ్ఞానం కూడా ఎప్పుడైతే ఆధ్యాత్మిక జ్ఞానం అయిందో అప్పుడు అది మనల్ని ఆధ్యాత్మిక వైపుకి తీసుకెళ్ళగలదు. అందుకనే మన ప్రభుపాద వారు చెప్పారు, రెడ్ వైట్ రెడ్ వైట్ రెడ్ వైట్ రెడ్ వైట్ అని ఫోకస్ చేసి చూడండి, ఏమన్నా అవుతుందేమో. పిచ్చెక్కిపోతుంది, మైండ్ పిచ్చెక్కిపోతుంది. మీరు అదే రామ 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 అనండి, రామాయణం రాసేంత శక్తి వస్తుంది.
రెండు బ్రేక్ శబ్దాలు, అవుతుంది ఆడియో. రెండు కూడా శబ్దాలే, కానీ వాయిస్ కరెక్ట్ గానే వస్తుందా, బ్రేక్ అవుతుందండి? మాకు బాగుంది గురుగారు. బాగానే ఉందా? ఓకే. సో రెండు భౌతికమే సౌండ్, కానీ భగవన్ నామం పెట్టేటప్పటికి మనం ఏం చేస్తాం? నామకారి బహుధా నిజ సర్వశక్తి, నీ నిజ సర్వశక్తి అంతా ఈ నామంలో పెట్టేసావు కదా. ఆడియో బ్రేక్. సో ఆ శబ్దం ఎప్పుడైతే మనం తీసుకున్నామో అది చూడ్డానికి భౌతిక శబ్దమే, కానీ ఆధ్యాత్మికత్వంతో కూడుకొని ఉంది. అందుకని ఇప్పుడు ఏ పుస్తకం అంటే ఆ పుస్తకం నన్ను ఆధ్యాత్మికం వైపు తీసుకెళ్ళగలదు. యాక్చువల్ గా చూస్తే రెండు కాగితం, ఒకే మెటీరియల్, ఒకే ఇంక్ తో రాసాం. యాక్చువల్లీ ఇదంతా కూడా మెటీరియల్ ఎలిమెంటే, 23 పదార్థాలతో కూడుకున్నది, కానీ మనకు ఆధ్యాత్మిక టచ్ కావాలి. ఇప్పుడు లలిత గారు చెప్పినట్టు గురువు అలాంటిది. గురువు ఈ సాధనం ద్వారా మనల్ని, భౌతికత్వం అంటే మన భౌతిక స్థితిని అతడు చూడగలడు, అతడు ఆధ్యాత్మిక స్థితిలో ఉన్నాడు, అతడు కూడా మనలాగా భౌతిక శరీరంలో ఉన్నా అతడు ఆధ్యాత్మిక స్థితిలో ఉన్నాడు, కాబట్టి మనల్ని అతడు తీసుకురాగలడు. ఓకేనా? సో ఇది ఎవరో అంటే ప్రామాణికులచే ఆమోదింపబడి ఉన్నది. సో ఇంత క్లియర్ గా భగవంతుడి యొక్క దివ్య జ్ఞానం మన హృదయ పరివర్తనం చెందుతుంది అని ఉన్నప్పుడు నిజంగా అంటే ఏమాత్రం ఎవడు దాని యందు ఆకర్షితుడు కాకుండా ఉండును. 13 సౌనకుడు పలికింది. అన్ని పురాణాల్లో మనకి సౌనకాది ఋషులు అనేక ప్రశ్నలు వేస్తూ ఉంటారండి. అందుకే వాళ్ళు జిజ్ఞాసుకి ఎగ్జాంపుల్. వాళ్ళలో తెలుసుకోవాలి, ఇది తెలుసుకోవాలి, అది తెలుసుకోవాలి అనే ఆతృత. ఆ ఆతృత కూడా ఎప్పుడైతే భగవంతుడి గురించి వచ్చేసిందో వాళ్ళ ఆతృత అక్కడ తీరుతుంది. లేకపోతే ఇంకా ఏదో తెలుసుకోవాలి, ఇంకా ఏదో తెలుసుకోవాలి. సో సౌనకుడు అడుగుతున్నాడు. వ్యాసదేవుని సుతుడైన శ్రీల సుఖదేవ గోస్వామి గొప్ప ఋషియు, విషయములను కవిత్వ పద్ధతిలో వర్ణింపగల సమర్థుడును అయి ఉండెను. అతడు పలికినదంతయు వినిన పిమ్మట పరీక్షిత్ మహారాజు తిరిగి అతనిని ఏమని ప్రశ్నించను. అంటే వాళ్ళకి భాగవతం అంటే భగవంతుడి గురించి తత్వం వినే కొద్దీ ఇంకా ఇంకా తెలుసుకోవాలి అనే కోరిక ఉండడం వల్ల ఇంకా ఏం అడిగారు పరీక్షిత్, ఇంకా ఏం అడిగాడు సుఖదేవ గోస్వామి, ఇంకా ఏం చెప్పాడు అని వాళ్ళు అడుగుతున్నారు. విద్వాంసుడవైన సూత గోస్వామి, మేమందరము శ్రవణాసక్తులమై ఉన్నందున ఆ విషయములను దయచేసి మాకు వివరించరు. అంతేగాక హరికథగా పరిణమించునట్టి కథలను తప్పక భక్తుల సాంగత్యమున చర్చింపవలను. హరికథ ఎక్కడ వినాలండి? ముఖ్యంగా భక్తుల సాంగత్యంలో హరికథ అనే శ్రవణం జరగాలి. కాబట్టి పరీక్షిత్ అడిగిన ప్రశ్నలు, అలాగే సుఖదేవ గోస్వామి చెప్పినవన్నీ కూడా మాకు చెప్పండి అంటున్నారు. పాండవుల మనవడకు పరీక్షిత్ మహారాజు బాల్యము నుండి పరమ భాగవతుడై ఉండెను. ఆట బొమ్మలతో ఆడినప్పుడు కూడా అతడు గృహమునందలి శ్రీ విగ్రహ ఆరాధననే అనుకరించుచు శ్రీకృష్ణ భగవాను అర్చించడివాడు. అంటే ఇక్కడ వాళ్ళిద్దరి కాన్వర్సేషన్ ఎందుకు అంత గొప్పగా భాగవత మహాకావ్యం కింద అయింది అంటే, వింటున్నవాడు ఎలాంటి వాడు, చెప్తున్నవాడు ఎలాంటి వాడు అంటే, వింటున్న పరీక్షిత్ చిన్నప్పటి నుంచి కూడా హరిభక్తుడు. ఆడుకోమన్నా కూడా అతడు బొమ్మ అంటే శ్రీ విగ్రహం భగవంతుడి యొక్క రూపం పెట్టుకుని అతనితో మాట్లాడడం, అతనికి ఏమన్నా చేయడం అలాంటి నిద్రపోతున్నాడు వాడు, అసలు కూల్ కిడ్ లాగా ఉన్నాడు. సో ఇలా తన బాల్యం నుంచి కూడా భక్తిలో ఉన్నవాడు పరీక్షిత్. మరి సుకుడు ఎలాంటి వాడు? వ్యాసదేవుని సుతుడైన సుఖదేవ గోస్వామి సైతము ఆధ్యాత్మిక జ్ఞానమును పూర్ణముగా కలిగినట్టి వాడు మరియు వసుదేవుని తనయుడైన శ్రీకృష్ణుని పరమ భక్తుడు కనుక పరమ తత్వవేత్తల చేతను మహాభక్తుల సంగమునందును కీర్తింపబడు శ్రీకృష్ణ భగవాను గూర్చిన చర్చ అచ్చట తప్పక జరిగి ఉండవచ్చు. ఇద్దరు భక్తులు మాట్లాడుతున్నారు అంటే ఏం జరుగుతుందండి? మచ్చిత్తా మధ్యతః ప్రాణాః బోధయంతః పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ.
ఇద్దరు భక్తులు కలిశారు అంటే ఏం చేస్తారు? మచ్చిత్త మద్గత ప్రాణం మచ్చిత్త నా ఎందే వాళ్ళ చిత్తము ఉండి బోధయంత పరస్పరం నా గురించే వాళ్ళు పరస్పరము బోధించుకుంటూ ఉంటారు. కథయం తస్మాం నిత్యం తుష్యంతి చరమంతి చ, అందులోనే వాళ్ళు ఆనందాన్ని పొందుతూ ఉంటారు. సో సౌనక ఋషులు ఏమంటున్నారంటే అక్కడ కాన్వర్జేషన్, సంభాషణ ఎవరి మధ్య జరుగుతుంది? ఇటు భక్తుడే ఇటు భక్తుడే. పరీక్ష చిన్నప్పటి నుంచి భక్తుడు, సుఖదేవ గోస్వామి జ్ఞానం నుంచి పరిపక్వత చెందిన భక్తుడు. సో వీళ్ళిద్దరు ఖచ్చితంగా ఆ భగవంతుడి గురించే మాట్లాడుకుని ఉంటారు. కాబట్టి ఆ సంభాషణ ఇంకా కూడా మాకు చెప్పండి. ఈ శ్లోకం చాలా ఇంపార్టెంట్ అండి. 17వ శ్లోకం. ఆయుర్హరతి వై పుంసాం ఉద్యన్నస్తం చ యన్నసౌ తస్యర్థే యత్క్షణో నీత ఉత్తమ శ్లోక వార్తయా. ఉత్తమ శ్లోకుడకు శ్రీకృష్ణ భగవానుని కథలను చర్చించుటయందు కాలమును సద్వినియోగ పరుచువాని ఆయువును తప్ప ప్రతి ఒక్కరి ఆయువును ఉదయించుచు అస్తమించుచు సూర్యుడు హరించివేయును. ఓకే, శ్లోకం చాలాసార్లు మనం చర్చించుకున్నాం. ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేయగలరా అండి? ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే ఎవరైతే భగవత్ కథ యందు వాళ్ళ రోజుని గడపట్లేదో వాళ్ళలో ప్రతి ఒక్కొక్క రోజుని సూర్యుడు వాళ్ళ టైం నుంచి హరిస్తున్నాడు. అయితే భక్తులకి రోజులు వెళ్ళవా అండి? వాళ్ళకి వృద్ధాపన రాదా? వాళ్ళకి మరణం రాదా? చాలాసార్లు డిస్కస్ చేసాం మనం. ఎవరైనా చెప్దాం అనుకుంటున్నారు దీని గురించి? క్వశ్చన్ అర్థమైందా మీకు? హరే కృష్ణ అక్క, భక్తులకి భగవంతుడి వైపుకి వెళ్తారు భక్తులు అనేవాళ్ళు. సో అందుకని వాళ్ళ ఆయుష్ క్షీణించినట్లు కాదు. ప్రతి ఆ వాళ్ళు వెళ్ళే ప్రతి అడుగు భగవంతుడి వైపుకే ఉంటారు. అట్లా భగవంతుడి కథలు చర్చించుకోకుండా నార్మల్ కర్మకాండ చేసే వాళ్ళు ఆయుష్ క్షీణిస్తూ ఉంటుంది కదా, ఇంకా వాళ్ళకి మళ్ళీ థ్యాంక్ యూ. సో ఏం జరుగుతుంది? ప్రతి ఒక్కరికి ఒక రోజు వెళ్తుంది, కానీ మన ప్రయాణం ఎటు జరుగుతుంది? భగవద్గీత వినని వాడి ప్రయాణం మృతం వైపుకి వెళ్తుంది. భగవద్గీత వింటున్నవాడు కథే ఒక అమృతం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అమృతము అంటే ఏంటండి? మృతము లేనిది. సో అమృతత్వం వైపుకి వెళ్తున్నాడు. భగవంతుడి వైపుకి వెళ్తున్నప్పుడు ఆయువు హరించింది అనలేము. ఎందుకంటే భగవంతుడు అనేవాడు సత్యము అంటే నిత్యము. సో నిత్యం వైపుకి వెళ్తున్నప్పుడు ఆయుష్ హరించింది అని చెప్పడం కరెక్ట్ గా ఆపోజిట్ డైరెక్షన్ అవుతాం. సో ఎవడైతే హరికథ వినట్లేదో వాడి ఆయుష్, సూర్యుడు వచ్చాడు, ప్రతిరోజు సూర్యుడు ఉదయిస్తున్నాడు, ఒక రోజు మనం మృత్యుకి దగ్గర పడుతున్నాం. ఆ రోజు హరికథ వినలేదు అంటే ఒక రోజు మృతం వైపుకి అడుగు వేసాము. హరికథ వింటున్నాము అంటే ఒక అడుగు భగవంతుడి వైపుకి వేసాము, అమృతం వైపుకి మనం వెళ్తున్నాం. సో అందుకని వాళ్ళు అడుగుతున్నారు ఏమని? కాబట్టి మాకు హరికథని చెప్పండి. అనేక కారణాలు చెప్తున్నారు వాళ్ళు. ఎందుకంటే అక్కడ మెయిన్ టాపిక్ మృత్యు అండి. పరీక్షిత్ మృత్యువుని ఎదుర్కోబోతున్నారు. అందుకే వాళ్ళు ఇంతకుముందు ఎగ్జాంపుల్లో యముడి గురించి చెప్పారు, గుర్తుందా? ఎవరైనా యమ బాధ తప్పించుకోవాలి అంటే అతన్ని హరికథకి ఇన్వైట్ చేయాలి. ఎక్కడైతే హరికథ జరుగుతుందో అక్కడ యముడిని పిలిచామనుకోండి, యముడు హరికథలో లీనమైపోతాడు. అప్పుడు యమ బాధ మనకి ఉండదు. సో అన్ని కూడా వాళ్ళు మృత్యు గురించి ఎందుకు చెప్తున్నారు అంటే అక్కడ టాపిక్ అది. సో వాళ్ళు ఏమడుగుతున్నారు? భక్తులు ఉన్నారు అంటే ఖచ్చితంగా భగవద్గీత జరిగి ఉంటుంది. ఆ భగవద్గీత మాకు చెప్పండి. ఎందుకంటే భగవద్గీత వినకపోతే మేము కూడా మృతం వైపుకి వెళ్తాము. సో సూర్యుడు ప్రతి ఒక్కళ్ళ నుంచి ప్రతి సూర్యోదయంతో ఒక రోజు హరిస్తున్నాడు. ఓకే, ఉత్తమ శ్లోక వార్తయా, ఉత్తమ శ్లోకుడి యొక్క వార్త వినట్లేదు అంటే ఆయుష్ హరిస్తోంది అని అర్థం. 18 వృక్షములు జీవించుట లేదా, కమ్మరి వాణి కొలిమి తిత్తులు గాలి పీల్చుట లేదా,
మన చుట్టూ గల పశువులు ఆహారమును భుజించుటలేదా, వీర్యస్థలనము చేయుటలేదా. అంటే ఆహార నిద్ర భయమైతున్నారు, వృక్షం పశువు పక్షాదులు కూడా చేస్తున్నాయి. సో అవన్నీ కూడా మృతం వైపే వెళ్తున్నాయి ప్రతి ఒక్కటి. సో మన జీవితం చాలా స్పెషల్, అది ఫస్ట్ మనం ఒప్పుకోవాలండి. మన జీవితానికి పశువు జీవితానికి చాలా తేడా ఉంది. కొంచెమే తేడా ఉంది, చాలా తేడా ఉంది, చాలా తేడా ఉంది. మనం అంటున్నాం ఒక్క ధర్మాచరణ అని, దాంతో మొత్తం తేడా వచ్చేసింది. ధర్మాచరణ లేకపోతే సేమ్ మనకి ద్విపాద పశువు. ప్రహ్లాద్ మహారాజు అంటున్నారు 2 కాళ్ళ పశువు అయిపోతాడు. ఇది ధర్మాచరణ లేకపోతే. శునకములు, సూకరములు, ఒంటెలు, గార్ధపములు వంటి వారు సమస్త దుఃఖముల నుండి తరింపజేయు శ్రీకృష్ణ భగవానుని దివ్య లీలలను ఎన్నడనూ శ్రవణము చేయని మనుజులనే సంస్తుతి కావింతురు. సమస్త దుఃఖముల నుండి తరింపజేయు శ్రీకృష్ణ భగవానుని దివ్య లీలలను ఎన్నడూను శ్రవణము చేయని మనుజులని సంస్తుతి కావింతురు. అంటే ఎప్పుడు దివ్య లీలను చేయని వాళ్ళని చాలా గొప్ప ఎగ్జాంపుల్స్ ఇచ్చారండి ఇక్కడ. శునకము, సూకరము, ఒంట, గార్ధవము. ఓకే, శునకము, సూకరము మనకు తెలుసు వాటి యొక్క అంటే వాటి లైఫ్ స్టైల్ ఏంటి అని. అవి ఏం తింటాయి, చీత్కారము. ఓకే, ఒంటె యొక్క స్పెషాలిటీ తెలుసా అండి మీకు? ఒంటెని అసలు ఎక్కడ ఒంటెని పెద్ద పోల్చి ఉన్నాయి, గొప్ప దాంట్లో పోలుస్తూ ఉంటాం. ఒంటెకున్న గొప్ప అంటే ఒంటెని ఎందుకు ఇక్కడ పోల్చారు తెలుసా? మన జీవితం ఎప్పుడైతే హరికథ చేయట్లేదు, ఒంటెతో ఎందుకు పోల్చారు అంటే, ఒంటె ఏం తింటుందండి తెలుసా ఎవరికైనా? ఒంటె ఏం తింటుంది? ముళ్ళ చెట్లను తింటుంది. ఎడారుల్లో ఉంటుంది, ముళ్ళ చెట్లను తింటుంది. మరి ముళ్ళు గుచ్చుకుంటే ఏమవుతుంది? ముళ్ళ చెట్లను నవ్వులుతూ ఉంటుంది. నవ్వినప్పుడు ఏమవుతుంది అంటే ఆ ముళ్ళు దానికి లోపల గుచ్చుకుంటాయి, గుచ్చుకుని దాని రక్తం వస్తూ ఉంటుంది, అది కలిసి మింగుతూ ఉంటుంది. అది అనుకుంటుంది, అబ్బాయి ఎంత రుచిగా ఉందో నా తిండి అనుకుంటాం. మనం యాక్చువల్లీ ఏం చేస్తున్నాం? ఇంత తిండి కోసం మనం కూడా అనేక కష్టపడుతున్నాం. ఆహార నిద్ర భయం అవుతున్నాం, ఊరికే రావట్లేదు. ఆ భయం ఎంత సుఖం అండి. ఏసీ ఆన్ చేయంగానే ఏసీ రావడానికి ఎంత కష్టపడ్డాం అనేది మనకి ఇట్లా మనం ఏమనుకుంటుందంటే ఒంటెలాగా అది మన శ్రమని మన ఆనందం కింద భావిస్తున్నాం. కష్టపడితే సుఖం వస్తుందండి. ఒంటె కూడా కష్టపడి సుఖాన్ని పొందుతోంది, ముళ్ళుతో గుచ్చుకుంటోంది, రక్తం వస్తోంది, మింగుతోంది, అబ్బా ఎంత రుచిగా ఉంది అనుకుంటా. అలాగే గాడిద ఎగ్జాంపుల్ మనం చాలాసార్లు డిస్కస్ చేసాం. ఇంత చాకరీ చేస్తే నాకు తిండి పెడతాడు, ఈరోజు ఏం పెడతాడు? తిండి గడ్డి పెడతాడు, గడ్డికి పెడతాడు. గాడిద గడ్డే తింటుంది. ఆ గడ్డి అది పని చేయకపోయినా దానికి దొరుకుతుంది కదా. సో ఇంత తిండి కోసం, ఓకే, ఇంత చిన్న సుఖం కోసం మనం ఏం చేస్తున్నాం అంటే జీవితం మొత్తం శ్రమించి ఎంత బాగుందో, సక్సెస్ అండి, కష్టే భలే కరెక్టే. కానీ దేనికి కష్టపడుతున్నాం మనం? పశువులకు కూడా ఈజీగా దొరికిపోతాం, వాళ్ళు ఏ కష్టము చేయట్లేదు. ఆహార నిద్ర భయం అవుతున్నాం. ప్రతి అడవిలో ఉన్న ఏనుక్కి భగవంతుడు అవన్నీ సమకూర్చాడు. ఇక్కడ చీమ దగ్గర నుంచి ఇంద్రుడి దగ్గర నుంచి ఇంద్రగోప కీటకం వరకు కూడా వాటి ఫలితాలను బట్టి వాటికి అన్ని కోటా చెందుతూనే ఉంది. ఎవరు చూస్తున్నారు వాటన్నిటిని? ఇన్ఫాక్ట్ మనం ప్రేమగా పెంచిన మొక్క పెద్ద పెరగకపోవచ్చు, ఏ నీళ్లు లేకుండా మొక్క చాలా ఇక్కడ చూస్తూ ఉంటాం, జాగ్రత్తగా పెంచుతూ ఉంటాం. తులసికి అక్కడ పురుగు ఇక్కడ పురుగు అనిపిస్తుంది, అక్కడెక్కడో అసలు నీళ్లు కూడా పోయట్లేదు, అది వనంలా పెరిగిపోయి ఉంది. మనం చేస్తున్నాం అనేది చాలా పెద్ద అపోహ. కానీ మనం ఏమనుకుంటాం, ఇంత కష్టపడి చేశాను కాబట్టి ఎంత ఆనందం పొందుతున్నాను నేను. అందుకనే ఒంటె ఎగ్జాంపుల్, గాడిద ఎగ్జాంపుల్ చాలా పర్ఫెక్ట్. భాగవత శాస్త్రం చాలా ఖచ్చితమైన ఎగ్జాంపుల్స్ ఇస్తుంది, స్ట్రైట్. ఓకే, 20వ శ్లోకం. శ్రీకృష్ణ భగవానుని పరాక్రమమునకు అద్భుత కర్మలకు సంబంధించిన కథలను
శ్రవణము చేయక ఆ దేవదేవుని శ్రేష్టమగు గాథలను బిగ్గరగా కీర్తించుట గాని గానము చేయుట గాని చేయని వాడు సర్పు బిలములను బోలిన కర్ణములు మరియు కప్ప నాలుకను బోలిన నాలుకను కలిగిన వానిగా భావింపబడును. దేంతో పోల్చారు? భగవంతుడి కథలు వినకపోతే అవి బిలం. బిలం అంటే పుట్ట కదా, పుట్ట, సర్ప బిలం. ఓకే, లోపల సర్పాలే ఉంటాయి, విష సర్పాలు ఉంటాయి. సో ఏ భగవంతుడి కథ వినట్లేదు అంటే చెవులు ఊరుకో, వింటూనే ఉంటాయి. అంటే విషాన్ని వింటున్నాం మనం. కథ కాకుండా ఏది విన్నా కూడా అది విషపూరితం. భగవంతుడి గురించి మాట్లాడకుండా ఏం మాట్లాడినా కూడా అది కప్ప యొక్క బెకబెక. కప్ప సౌండ్ మనం ఉపదేశామృతంలో విన్నాం కదా. కప్ప బెకబెక అంటే ఏంటవుతుంది? పాముకి సిగ్నల్ ఇస్తుంది, నేను ఇక్కడ ఉన్నాను, నన్ను వచ్చి తినిపో. పాము వెతుక్కుండా ఉంటుంది ఎక్కడున్నా కప్ప అని. ఇది తెలియదు, నాకు నోరుంది, నేను వాగుతాను, బెక 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 సౌండ్ మొదలెట్టంగానే సరే అయితే ఓకే. మన చిన్నపిల్లల్ని ఏమారుస్తుంటాం, ఓ నువ్వు ఇక్కడ లేవా అంటే వాడు పాప నేను ఇక్కడ ఉన్నాను, నువ్వు కనుక్కో, నేను ఇక్కడ లేను అంటారు. చిన్నపిల్లలు కదా, నేను ఇక్కడ లేను అనగానే మనం వెళ్ళి పట్టుకుంటాం. ఇంకా అలాగే ఏం చేస్తుంటాం, ఎప్పుడైతే భగవత్ కథ లేదో అదే కప్ప యొక్క బెక సౌండ్. ఇంకా చాలా ఉంది. ముక్తి ప్రదాత యొక్క ముకుందుని ఎదుట వంగనిచో పట్టు తలపాగా చుట్టబడినప్పటికీ శిరము కేవలము భారీయుతమగు మోపుయే కాగలదు. పెద్ద బంగారు కిరీటమే ఉండొచ్చు తలకి, కానీ ఎప్పుడైతే ఆ తల భగవంతుడి ముందు వంచలేదో అది కేవలం ఒక భారమే అవుతుంది. హరిసేవనమునందు నియుక్తము కానిచో మెరయు కంకణములతో అలంకృతమైనప్పటికీ హస్తములు కేవలము శవహస్తములే కాగలవు. మొత్తం చేతి నిండా బంగారం ఉండొచ్చు, కానీ ముకుందుని సేవ చెయ్యట్లేదు అంటే శవం చేతికి ఆ చేతికి పెద్ద తేడా లేదు, ఎందుకంటే దానివల్ల ప్రయోజనం ఏమీ లేదు. విష్ణు భగవానుని సంజ్ఞార్థకమగు ప్రాతినిధ్యములను అంటే అతని రూపములు, నామములు, గుణాదులు గాంచని నయనములు నెమలి పింఛములోనున్న కన్నుల వంటివి. పవిత్ర అంతేనండి, నెమలి పింఛంకి కన్ను ఉంటుంది కదా, కన్నుల ప్రయోజనం ఏంటి? దాని ద్వారా ఏమైనా చూడగలవా? సో భగవంతుడి రూపం చూడట్లేదు, భగవంతుడి రూపం చూసి ఆహా అనుకోవట్లేదు, ఆస్వాదించలేకపోతున్నావు అంటే నెమలి పింఛంలో కన్ను లాంటిది. పవిత్ర ప్రదేశములకు ఎచటనైతే శ్రీకృష్ణ భగవానుడు స్మరింపబడును చననటువంటి పాదములు వృక్ష మూలములుగా పరిగణింపబడును. ఇవన్నీ మనకి మళ్ళీ ప్రహ్లాద చరిత్రలో కూడా వస్తాయండి, అలాగే రుక్మిణీదేవి చరిత్రలోనూ వస్తాయి. వాళ్ళు అంటే నిజంగా భక్తుడు అంటాడు, అబ్బా నిన్ను పొగడకపోతే ఈ నాలుక దేనికి కృష్ణ. ఎప్పుడైతే ఆ రుచి చూసిందో అప్పుడు మనకి అర్థం అవుతుంది. చాలాసార్లు అనుకుంటాం అది తినలేదా ఏంటి, మనం మిగతా వాళ్ళని అంటుంటాం, అసలు మీరు ఆంధ్ర ఆవకాయ ఎప్పుడైనా ట్రై చేశారా అంటే ఆవకాయ తినలేదా, చాలా మిస్ అయిపోయారంట. ఎందుకంటే మన దాన్ని ఆస్వాదించిన వాళ్ళు అది మిస్ అయిన వాళ్ళ గురించి నిజంగా అరే పాపం వీడు తినలేదే, గోంగూర పచ్చడి తినలేదా, అయ్యయ్యో అని నిజంగానే మనం పాపం వాడి మీద జాలి వస్తుంది. అయ్యో వీడికి తెలియదా, అయ్యో వీడికి రసగుల్లా. అలాగే వాళ్ళు అనుకుంటుంటారు నార్త్ వాళ్ళు, అరే మీరు ఇంతవరకు రసమలై తినలేదా. ఎవడు ఏది ఆస్వాదిస్తాడో అది లేని వాడి మీద వాడికి జాలి వస్తుంది. సో భక్తులకి తెలుస్తుంది, అరే భగవంతుడి రూపాన్ని చూడట్లేదా, అరే భగవంతుడి గురించి వినట్లేదా, భగవత్ ప్రసాదం తినట్లేదా, వాడికి జాలి వస్తుంది. మనకు వాళ్ళ మీద జాలి వస్తుంది, అయ్యో వీళ్ళు ఏం తినట్లేదే అండి, వీళ్ళు ఉల్లిపాయ తినట్లేదే, వీళ్ళు మాంసాహారం తినట్లేదే. యాక్చువల్గా వాళ్ళకి వీళ్ళ మీద జాలి వస్తుంది, అరే తినాల్సింది తప్ప వీళ్ళు తినట్లేదే, అసలైన ప్రసాదం వీళ్ళు తినట్లేదే. ఎప్పుడైతే ఆస్వాదిస్తాం. సో అందుకే సౌనకాది విషయం చెప్తున్నా, పవిత్ర ప్రదేశాలకు వెళ్ళకపోతే ఆ కాళ్ళు కేవలం వృక్ష మూలం. ఓకే, 2 ఉన్నాయి అంతే. అలాగే విశుద్ధ భక్తుని పాదపద్మ ధూళిని ఏనాడును శిరమున దాల్చని వాడు నిక్కముగా మరణించినట్టి వాడే అయి ఉన్నాడు. విష్ణు పాదపద్మములు ఎందలి తులసీ దళముల గంధమును ఎన్నడను ఆఘ్రాణించని వాడు శ్వాసించుచున్నను శవమై ఉన్నాడు.
ఈ రోజు మన అందుకే అదొక హ్యాబిట్ అండి. తులసికి చందనాన్ని పూసి భగవంతుడి పాదాల దగ్గర అది పెట్టాలి. ఓకే, ఇవన్నీ మనకి అర్థం అవుతాయి. ఓకే, భగవంతుడిని అంటే నోరుని ఎలా వాడాలి, భగవత్ కీర్తనలు, చెవులు ఎలా వాడాలి, ముక్కును ఎలా వాడాలి అని మనకు అనిపిస్తుంది. ముక్కు కూడా ఇంద్రియం, చాలా పవర్ఫుల్ ఇంద్రియం. దీన్ని భగవంతుడి పాదాల దగ్గర అర్పితమైన పుష్పాలు, తులసి దళాల యొక్క వాసన పీల్చడం ద్వారా ముక్తి యొక్క పర్పస్ సర్వ్ అవుతుంది. దాని లక్ష్యం తీరుతుంది. లేకపోతే అది కేవలం శ్వాస పీలుస్తున్నా కూడా అది శవంతోనే సమానం. మనుజుడు ఏకాగ్రతతో పవిత్ర హరినామమును కీర్తించినప్పటికీ ఏ హృదయము హర్షముచే కనులయందు అశ్రువులను రోమాంచమును కలిగించక మార్పు రహితముగా నుండును, అది నిక్కముగా ఉక్కుతో తయారు చేయబడినదై ఉన్నది. ఎప్పుడైతే నిజంగా హరికీర్తన జరుగుతూ ఉందో ఒకసారైనా ఆ కళ్ళల్లో నుంచి నీళ్ళు రావాలి, ఆనంద బాష్పాలు రావాలి. భగవంతుడి యొక్క దర్శనం స్మరిస్తున్నప్పుడు ఓకే. లేకపోతే నామం చేస్తూ ఉంటాం కానీ కఠినత్వమే ఉండిపోయింది అంటే ఏంటి? హృదయం బాగా రాయి అయిపోయింది. ఆ రాయిని మార్చాలి అంటే చాలా కష్టం. పరివర్తనం చెందాలి హృదయం ఎప్పుడు. అందుకనే సాత్వికంగా ఉండాలి. అట్లా సాత్వికంగా ఉండే కొద్దీ పరివర్తనం అతి శీఘ్రంగా జరుగుతుంది. భగవత్ కథ వినే కొద్దీ మనకి కళ్ళల్లో నీళ్లు రావాలి. భగవత్ రూపవర్ణన, భగవంతుడి యొక్క భక్త వాత్సల్యత ఇవన్నీ విన్నప్పుడు మనకి ఏంటి నయనాలు అశ్రువులతో ఉండాలి. లేకపోతే ఆ హృదయంలో అనిపించాలి, అవును కదా నా కృష్ణుడు ఇంత గొప్పవాడు, నా కృష్ణుడు భగవంతుడి యొక్క కరుణ వల్ల మార్పు రావాలి. అంటే రాలేదు అంటే అది ఇంకా రాయి. హృదయం వాడిని మార్చడం అనేది చాలా కష్టం. ఓ సూత గోస్వామి, మీ వచనములు మాకు మనోహరముగానున్నవి కనుక ఆత్మజ్ఞాన విశారదుడును పరీక్షిన్ మహారాజుచే ప్రశ్నింపబడి అతనికి బోధ కావించిన వాడును అగు పరమ భాగవతుడైన శుకదేవ గోస్వామిచే పలుకబడిన దానిని మాకు దయతో వివరించదు. కాబట్టి వాళ్ళిద్దరి సంభాషణ మాకు అంటే మాకున్న ఇంద్రియాలన్నీ కూడా మేము సార్థకత పొందేలా చేసుకుంటాం. మీరు మాకు ఆ కథా శ్రవణాన్ని మాకు వినిపించండి. ఆ కోరిక మనకి తీవ్రంగా రావాలండి. నేను కథాశ్రవణం చేయాలి. ఆ హరికథ మీద ఆకర్షణ రావట్లేదు అనుకోండి, ఏమవుతుంది? హృదయానికి ఆకర్షణ శక్తి ఉంది, మిగతా వాటిని ఆకర్షించడం మొదలెడుతుంది. సో హరికథ మీద ఆకర్షణని మనం హరికథ వైపుకి మళ్ళించాలి. కాబట్టి మాకు హరికథే చెప్పండి అని సౌనకాది ఋషులు సూత గోస్వామిని ప్రార్థిస్తున్నారు. సో ఇక్కడితో 3rd చాప్టర్ అయిందండి. సో ఈ నెక్స్ట్ చాప్టర్ లో సుఖదేవ గోస్వామి మొట్టమొదట భగవంతుడికి పలు స్తోత్రం గావించి ఆ తర్వాత భగవంతుడి యొక్క సృష్టి మొదలు నుంచి చెప్పబోతున్నాడు. ఓకే, ఆ సృష్టి మొదలు కూడా ఎలా చెప్తాడు అంటే పరీక్షిత్ ఇప్పుడు సౌనకాది ఋషులు సూత గోస్వామిని అడిగారు మాకు చెప్పండి అని. సో సూత గోస్వామి ఏం చెప్తున్నాడంటే పరీక్షిత్ కూడా దీన్ని శుకదేవ్ గోస్వామిని అడిగారు భగవంతుడి గురించి చెప్పమని. సో రేపు సంభాషణ ఎలా ఉంటుంది అంటే సుఖదేవ్ గోస్వామి ఏం చెప్తున్నాడంటే, నాయనా నువ్వు అడిగిన ప్రశ్నలే నారదుడు బ్రహ్మదేవుణ్ణి అడిగాడు. సో ఆ బ్రహ్మ నారద సంభాషణ నేను నీకు చెప్తాను. ఓకేనా అండి? సో బ్రహ్మ నారద ముని సంభాషణ ద్వారా మనం ఈ సృష్టి మొదలు అసలు ఎలా జరిగింది. నారదుడికి ఎప్పుడూ డౌట్, అంటే నారదుడు చూస్తుంది ఎవరిని? బ్రహ్మదేవుణ్ణి ఫస్ట్. అంటే మానసపుత్రుడు కదా, వచ్చినప్పుడు బ్రహ్మదేవుణ్ణి అడుగుతున్నాడు అనమాట. మొత్తం నువ్వే కదా సృష్టికర్తవి, సృష్టి ఎవరు చేస్తున్నాడు? బ్రహ్మదేవుడు. మరి నువ్వేంటి ఎప్పుడు ఎవరి గురించో ధ్యానం చేస్తున్నావు? నిన్ను మించిన వాడు ఒకడు ఉన్నాడేంటి నాకు చెప్పు అన్నప్పుడు బ్రహ్మదేవుడు అసలు సృష్టి తను ఎలా సృష్టింపబడ్డాడు, ఆ సృష్టి మొదలు నుంచి మొదలు పెడతాడు. ఆ సంభాషణని పరీక్షిత్ సుఖదేవ గోస్వామి, ఆ సంభాషణని సౌనకాది ఋషులు సూత గోస్వామి, ఆ సంభాషణని వ్యాసుల వారు రాస్తే
మనం దాన్ని డిస్కస్ చేస్తాం. ఓకేనా? సో రేపు మన సృష్టి క్రమము చాప్టర్ పేరండి, 4వ అధ్యాయం రేపు మనం. సో ఎవరికైనా ఏదైనా డౌట్ ఉందా అండి? లేకపోతే క్లాస్ ఇక్కడితో పూర్తి చేద్దాం. అందరూ కూడా చాంటింగ్ చేస్తున్నారు కదా.